నేను బాగా ఆలోచించాను. నువ్వు నాకు సెట్ కావు. ఏం బేబీ, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అడిగింది తీసివు, కోరింది చేయవు, ఇంకెందుకు బాయ్ ఫ్రెండ్? అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యా. నీకు నాకు సెట్ అవ్వదు, లెట్స్ బ్రేకప్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ మంత్ శాలరీ వచ్చింది బేబీ, డ్రెస్ తీసుకుంది పదా. ఇది బాగుంది కదా? బాలేదు. ఇది చూడు, ఇది బాగుందా? సెట్ కాదు. రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. ఇది చూడు, బాగుందా? నాకు నచ్చలేదు, ఎల్లోగా ఉంది. నచ్చలేదు కదా? హే, ఇది బాగుంది చూడు. సరే. బాగుంది. చూడు. అయ్యో, 2000? కొంచెం తక్కువలో తీసుకోరా ప్లీజ్. ఓ అవును కదా, వద్దులే. ఇది టూ మచ్ కాస్ట్లీరా, కొంచెం తక్కువలో చూడవా? ఇంకెందుకు పిలుచుకొచ్చావు షాపింగ్కి? విజీ విజీ, ప్లీజ్ ఆగవే, ప్లీజ్ ప్లీజ్ ఆగు. వస్తావా రావా? మరి ఎందుకు పిలుచుకొచ్చావు షాపింగ్కి? సరే, ఏదో ఒకటి తీసుకో ప్లీజ్, నీ ఇష్టం. నువ్వు వస్తావా, నన్ను ఆటోలో వెళ్ళమంటావా? ప్లీజ్ ఏదో ఒకటి తీసుకో, ఎలాగో వచ్చాం కదా. చిపే. విజీ ప్లీజ్ ఆగవే, ప్లీజ్. ఏంటిది, అసలు అర్థం చేసుకోవట్లేదు. నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, మండే. నన్ను ఇన్వైట్ చేసింది. నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా. సో నువ్వు రెడీగా ఉన్నా. ఫ్రెండ్ బర్త్డేనా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఓకే సరే సరే, ఓకే వెళ్దాం. ఫ్రీగా ఉంటాను, ఏ పని పెట్టుకోను. ఓకే ఫ్రీగా ఉంటాను, ఏ వర్క్ పెట్టుకోను. ఓకే సరే, నాకు ఆకలి వేస్తుంది, ఆర్డర్ పెట్టవా? ఇల్లు పక్కనే కదా, ఇంటికి వెళ్దాం పదా. అమ్మ ఏమైనా బాగా చేసి పెడుతుంది. రోజు ఇంట్లో ఫుడ్డే కదా తినేది, నాకు బయట ఆర్డర్ పెట్టు. వీకెండ్ కదా, నాకు నాన్ వెజ్ కావాలి. అంటే మంత్ ఎండింగ్ కదా, కొంచెం టైట్గా ఉంది. షాపింగ్ మాల్కి వెళ్తే అడిగింది తీసి ఇవ్వు. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టమంటే డబ్బు లేదంటున్నావు. నేను అడిగింది ఏది తీసి ఇవ్వు. లవ్ చేయడం ఎందుకు ఇంకా ఇవి? అంటే అది కాదు విజ్జి, అది మంత్ ఎండింగ్ కదా, ప్లీజ్. మంత్ ఎండింగ్ అయితే ఇంకెందుకు లవ్ చేయడం నన్ను? నా హ్యాపీనెస్ ఏది తీర్చవుగా నువ్వు. సారీ బేబీ, నాకు అవసరం లేదు. ప్లీజ్ రా విజీ, అర్థం చేసుకో. మంత్ ఎండింగ్ కదా, ప్లీజ్. బడ్జెట్ నాకు టైట్గా అవసరం ఉంది. లేదు.
హే హలో, హలో. కింద వెయిట్ చేస్తున్నాను. బేబీ వస్తున్నాను, 2 minutes వెయిట్ చేయి ప్లీజ్, లిఫ్ట్లో ఉన్నాను. ఓకే. హాయ్ బేబీ, వెళ్దామా? ఏంటి డ్రెస్సు? మనం వెళ్ళేది ఫంక్షన్కి, పార్క్కి కాదు. బాగుంది కదా, ఇప్పుడు ఏమైంది? మా ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. నువ్వు ఇలా వచ్చావు అనుకో, నన్ను ఏడిపిస్తారు మళ్ళీ వాళ్ళు నన్ను. ఏం చేయాలి బేబీ? హలో, స్టార్ట్ అయ్యానే, వస్తున్నాను. తను రావట్లేదు, తనకి వర్క్ ఉందంట. తనకి వర్క్ ఉందంట, నేనేం చేయాలి? నేను స్టార్ట్ అవుతున్నాను. బిజీ అంటావేంటి నేను ఫ్రీగా ఉంటే? ఇలా వస్తే ఇంకా అంతే మళ్ళా. బాయ్. సే విజీ, ఆగవే విజీ ప్లీజ్. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ రెస్టారెంట్. అవునా? సో పార్టీకి రమ్మన్నాడు, అందుకని వచ్చాం. ఇదిగో ఇతనే. హాయ్ బ్రో. ఓ హాయ్ బ్రో. తను నీకు తెలుసా? ఎందుకలా అడిగావు? హా, ఇతను మా ఫ్రెండ్, రెస్టారెంట్ ఓనర్. అతను ఒక స్టేజ్లో ఉన్నాడు, స్టెప్ బై స్టెప్ పైకి వచ్చాడు. అవునా? బ్రో ప్లీజ్ కార్ పార్క్ చేసి వస్తా. 5 minutes అంతే. ఎప్పుడైతే నేను వదిలేసి వెళ్ళిపోయానో అప్పటి నుంచి నేను చాలా మిస్ అవుతున్నా. యూ విల్ స్టార్ట్ లవ్ అగైన్ ప్లీజ్. నేను ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదు, నన్ను అర్థమూ చేసుకోలేదు. ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకునింది, నాకు సపోర్ట్గా ఉంది. అందుకే ఆ అమ్మాయిని వదిలేసి రాలేను. నీలాగా అస్సలు మధ్యలో వదిలేసి రాలేను. చివరి వరకు ఆ అమ్మాయితోనే ఉంటాను. సారీ. చూడు, ఇప్పటికైనా డబ్బును చూసి కాకుండా మనిషిని మనిషిలా చూసి ప్రేమించు. ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్.